గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అలాగే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చి తిరుపతిలో జాతర జరుగుతుంది. వారం నుంచి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ముందు వీడియోలో కూడా పెట్టాను కదా మా నాన్నకి వేషం వేసేది. ఇంక ఈరోజు అయితే కొంచెం షూట్ చేస్తాను. మా నాన్నకి ఆడవేషం వేసానంటే గంగమ్మ లెక్క అనమాట. అందుకని ఆమె కోసము ఒడిబాలు కట్టాను. ఎలా కట్టాను అనేది చూపిస్తాను. తర్వాత ఇంకా మా నాన్న వస్తే అంటే ఇక్కడే రెడీ చేశాను. ఈరోజు నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, పని ఉంది కదా ఈరోజు, అందుకనేసి వెళ్ళలేదు. ఇక్కడే రెడీ చేశాను. ఇప్పుడే బయట వెళ్ళాడు గుడికాడికి. ఇంకా ఆయన వచ్చే లోపల ఒడిబాలంతా రెడీ చేశాను. ఇంక వస్తే కట్టేసి ఆయన మళ్ళీ బయలుదేరుతాడు. ఎందుకు ఈరోజు పొంగల్ అయితే పెట్టలేదు, వారాలలో పెట్టుకుందామని. జనం ఫుల్గా ఉన్నారు తిరుపతిలో, అందుకనేసి పెట్టలేదు. వారాలలో కూడా పెట్టుకోవచ్చు, ఆదివారం, శుక్రవారము, మంగళవారము అలా పెట్టుకోవచ్చు. అలా ఏం లేదు ఈరోజే పెట్టాలని. ఇంకా గుడికి అయితే పోలేదు, జనం ఫుల్గా ఉంటారు, అందుకని పోలేదు. మామూలుగా పొంగల్ పెట్టే రోజు అయితే పోదామని గమ్మున అయిపోయినాను. ఇంకా ఫ్రెండ్స్, వీడియో వస్తూ ఉంటుంది. ఏం టిఫిన్ చేశానో ఏం వంట చేశానో కూడా చూపిస్తాను, ఓకేనా? తెల్లారైతే ఇడ్లీ పెట్టేశాను. ఇదిగోండి, మా చిన్నబ్బాయి మా నాన్న అయితే తిన్నారు, ఇంకా ఎవరు తినలేదు. నాటుకోడి పులుసు చేశాను, అది కూడా నాన్న తెచ్చాడు. నాటుకోడి పులుసు కొంచెం లిక్విడ్గా చేశాను, ఇడ్లీలోకి బాగుంటుందని. ఇంకా మధ్యాహ్నం అయితే మళ్ళీ నాన్నని ఇంట్లోనే రెడీ చేశాను అన్నాను కదా, ఆయన గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళేసి వచ్చే లోపల మనం ఒడిబాలు అయితే రెడీ చేసేద్దామని ఒక ప్లేట్ పెట్టి దాంట్లో అయితే జాకెట్ ముక్క అయితే బాగా పడిచినాను. రెడ్డే తీసుకున్నాను, ఎందుకంటే అమ్మవారికి రెడ్ అంటే ఇష్టం కదా, సెంటిమెంట్గా ఉంటుందని రెడ్ అయితే తీసుకున్నా. నాకు తెలిసిన విధంగా నేనైతే ఒడిబాలు అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా జాకెట్ పరుచుకున్నాక ఒక 3 టైమ్స్ పసుపు, ఒక 3 టైమ్స్ వచ్చి కుంకుమ వేసుకున్నాను. తర్వాత దీంట్లో బియ్యం పోయాలి. నేను బియ్యం మర్చిపోయానండి. ఫస్ట్ అయితే టెంకాయ పెట్టేశాను, మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది. తర్వాత ఈ విధంగా టెంకాయ తీసుకోవాలి. అంటే బొచ్చు టెంకాయ అంటారు కదా, కలుషం టెంకాయ అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తారు. ఈ టెంకాయనే ఒడిబాలు కట్టాలండి. మామూలు టెంకాయ దేవుడికి కొట్టేదైతే పెట్టకూడదు, కాబట్టి ఇలాంటి టెంకాయ తీసుకొని ఈ విధంగా జాకెట్ ముక్కలు అయితే పెట్టుకున్నాను. ఒక్కొక్కటి తెచ్చి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. నాకు ఇంతకుముందు కూడా కట్టాను కానీ అంత గుర్తులేదు, అందుకనేసి తెలిసిన పద్ధతిలో కట్టుకుంటూ ఉన్నాను. తర్వాత బియ్యం మర్చిపోయాను అన్నాను కదా ఫ్రెండ్స్, అందుకని బియ్యం తేవడానికి అయితే వెళ్ళాను. ఇదిగోండి బియ్యం వేసాను. బియ్యం వేసిన తర్వాత ఎవరికైనా బియ్యం పోసిన తర్వాత ఈ విధంగా 3 టైమ్స్ ఒక్కొక్కరు కొంచెం ఎత్తుకోవాలండి. తర్వాత దాని మీద అయితే టెంకాయ పెట్టేశాను. మీరు ఎలా కడతారు గంగమ్మకి ఒడిబాలు నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఇంతేనా, ఇంకేమన్నా తెలుసుకోవాలా అని. ఇంకా ఆకు వక్క, అట్టిపండు, దక్షిణం మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. దక్షిణం పెట్టి కొన్ని పూలు అయితే పెట్టాను. ఊరికే పూలు పెట్టానండి, మళ్ళీ తట్లో పెడతామనేసి ఇంకా దాన్ని అయితే ముడేసేస్తున్నాను. ఇంకా మిగతా గాజులు, పసుపు, కుంకుమ అంతా తట్లో పెట్టిద్దామనేసి ముడేస్తున్నాను. ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి, పిల్లలకి హాలిడేస్ కదా, బయట ఆడుతూ ఉన్నారు. ఏ టైంలో వీడియో ఎడిటింగ్ చేయాలన్నా కూడా టైం ఉండడం లేదు. ఇంక ఇంటి పని జరుగుతూ ఉంది కదా, అది కూడా నెక్స్ట్ వ్లాగ్ పెడతానండి. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్స్. ఇంకా గాజులు, పసుపు, కుంకుమ, బొందారము, పూలు, గంధము, అక్షింతలు, ఇవన్నీ పసుపు కలిపి కూడా పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. తట్టు ఈ విధంగా పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంది కదండి, చాలా సంతోషంగా ఉంటుంది. ముందుగా అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నా. ఒక్కొక్కటి గుర్తొచ్చినప్పుడంతా ఒకటి పెట్టుకునేస్తే మళ్ళీ మర్చిపోము కదా అనేసి మళ్ళీ పసుపు అయితే కలిపి పెట్టుకోవాలి, అదొక్కటి కలుపుకోలేదు. మిగతా అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. నాన్న వచ్చే లోపల చెప్పాను కదా గుడికి వెళ్ళాడనేసి, ఇంకా నాన్న అయితే వచ్చేసారండి.
ఇంకా నాన్న ఎలా రెడీ చేస్తానో చూడండి. ఇదిగోండి గంధము, ఇది పసుపు పూస్తున్నాను. ఫస్ట్ రైట్ లెగ్ పూసి మళ్ళీ లెఫ్ట్ లెగ్ పూస్తాను. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఎవరికి ఏది అయినా కూడా చేసేటప్పుడు ఫస్ట్ రైట్ లెగ్ పూసి తర్వాత లెఫ్ట్ లెగ్ అయితే పూయాలి. ఫస్ట్ పూసేటప్పుడు వీడియో తీయలేదు, మళ్ళీ తీసినారు, అందుకనేసి ముందుగా చెప్తున్నాను. తర్వాత కొంచెం ఆరుతుంది కదా, దాని మీద కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. నేను చేయి కడుక్కోవడానికి వెళ్ళానండి. ఇంకా కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్టు పెట్టేసినాక ఇంకా గంధము ఆయనకు పూయాలండి. ఇప్పుడు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి ఎలా పెడతామో అలానే చేస్తామండి. అంటే ఇంకా నానంటే గంగమ్మ వేషమే కదా, గంగమ్మ రూపంలో వచ్చారు కదా, మన ఇంటికి వచ్చిన గంగమ్మ అనుకోవాలి. అదే గంధము కుంకుమ పెట్టి పూలు తలలో పెడుతున్నాను. పండగలంటే లేడీస్కి పనులు ఎక్కువగా ఉంటుంది. ఒళ్ళు అలసిపోతుందండి 2 రోజులుగా, అస్సలు అవ్వడం లేదు. ఇక్కడ ఇంటి పని చేసుకుంటూ, ఇంటికి అక్కడ చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బొందారం అయితే వేసాను. మా ఆయన గాజులు తెమ్మంటే కొంచెం చిన్న సైజు తెచ్చాడు, అందుకనే సరే అట్లే పెట్టేమ్మా అన్నాడు. సరేలే అనేసి వేసుకుంటావా అన్నాను. వేసుకుంటానన్నాడు. మళ్ళీ చిన్న సైజుగా ఉన్నాయని అలానే ఒడిబాల్లో పెట్టేశాను గాజులు కూడా. మా నాన్నని ఎలా రెడీ చేశాను 3 రోజులు ముందు వీడియోలో కూడా పెట్టాను కదండి. ముందు వీడియోలో కూడా ఈ 2 రోజులు, ఇది 3వ రోజు. ఎలా రెడీ చేశాను కామెంట్ చేయండి. ఈ ప్రతి సంవత్సరం నేనే రెడీ చేస్తాను. ఇప్పుడైతే ఒడిబాలు పెడుతున్నాను. మా కొడుకుని పిలుస్తా అన్నాడు, వాడు రాలేదు. పసుపు కుంకుమ గాజులు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఒడిబాల్లోనే పెట్టేశాను. తర్వాత అక్షంతలు ఇచ్చి దండం పెట్టుకుంటున్నాను. నేను మా వారు ఇద్దరం పెట్టుకుంటున్నాము. తర్వాత మా పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు. ఆ వీడియో అయితే తీయలేదండి. అక్కడ నిలబడుకోండి ఆమె, మా దగ్గర వర్క్ చేసే ఆమె ఏదో పని ఉండి వచ్చిందండి. ఇంకా ఆమె కూడా దండం పెట్టుకుంది నాన్నకి. తర్వాత ఇదంతా అయిపోయినాక మా వీధిలోనే ఒక అమ్మవారు ఉన్నారండి. ఆ అమ్మవారు మహిమగల అమ్మవారు. ఆమె పేరు సత్యమ్మ. సత్యమ్మ పేరే కాదండి, ఆమె సత్యమైన దేవత కూడా. ఆమె గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఆమె నా జీవితంలో ఎలాంటి మిరాకిల్ సృష్టించిందో అనేసి. అది చిన్న మిరాకిల్ కాదండి, చాలా పెద్దది. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తానండి. నేను వెళ్ళే లోపల ఇంకా అక్కడ పంబ కొడుతా అన్నారు, ఏమో అనిపోతే ఇంక నేను మా వారిద్దరం వెళ్ళాము. వెళ్ళే లోపల అభిషేకం జరుగుతూ ఉందండి. నేను వెళ్ళే లోపల పసుపు కుంకుమ అయిపోయింది, గంధం అభిషేకం అయితే జరుగుతూ ఉంది. ఇంకా అందరూ ఇంకా లేడీసే ఉన్నారని మా వారిని దండం పెట్టుకొని వెళ్ళండి, నేను కొంతసేపు ఉంటాను అన్నాను. ఇంకా ఆ వీడియో తీయచ్చో తీయకూడదో తెలియదని నేను లైట్గా ఒక క్లిప్ అయితే తీసాను. నేను కూడా కొబ్బరికాయ కొట్టి నేను అభిషేకంలో పాల్గొనే దానికి చాలా చాలా సంతోషం అయిపోయింది. నిజంగా చాలా అదృష్టం అనుకున్నాను నేనైతే ఆ రోజు. ఎందుకంటే అనుకోకుండా ఎప్పుడు ఇప్పుడు ఈ వీధికి వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. ఎప్పుడు వెళ్ళేటప్పుడు బయట నుంచి దండం పెట్టుకున్న ఆమె ఎలా ఉంటుందో అని కూడా తొంగి చూడలేదు. అలాంటి ఆమె ఈ మధ్యలో నన్ను రంపించుకొని నా జీవితంలో ఒక మిరాకిల్ సృష్టించింది. అదేంటో అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. ఇంకా పన్నీరు పోస్తున్నారు, గంధం పోస్తున్నారు, ఇలా ఒక్కొక్క పంచామృతము ఇలాంటివి అన్నీ 5 రకాలు దాకా అమ్మవారికి అభిషేకం అయితే చేశారండి. అమ్మవారిని చూసారా, ఈమె కూర్చొని ఎంత బాగా రెడీ చేసిందో. నిజంగా చాలా నిండుగా ఉంది కదా. ఆమెకి ఇష్టమైన వేపాకు, నిమ్మకాయల దండ ఇలాంటివి ఎన్నో వేపించుకునింది. తర్వాత ఇలా రెడీ అయిపోయినాక అంతవరకు నేను వెళ్ళలేదండి, అక్కడే ఉండి ఇంకా అమ్మవారు వేరే ఆమె పైన వాలి ఆమె దర్శనము, ఆమె దగ్గర
ఆశీర్వాదం తీసుకొని పసుపు కుంకుమ గాజులు బొందారం తీసుకొని తర్వాత అయితే నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా తర్వాత మళ్ళీ నాన్న ఈవినింగ్ అంతా పోయేసి వచ్చాడండి. అన్నాడు నన్నేం మార్నింగ్ వీడియో తీయలేదు మా అనేసి, మర్చిపోయానన్న తెల్లారి హడావిడిగా ఉండిపోయినాను అనేసి మళ్ళీ ఈవినింగ్ అయితే ఈ విధంగా వీడియో అయితే తీశాను. నాన్నకు పొట్ట ఉంది కదా, 3వ రోజు ప్రెగ్నెంట్ లేడీ లాగా వేషం వేస్తాడనమాట. నేను నార్మల్గా రెడీ చేశాను మార్నింగ్, ఈవినింగ్ వచ్చి ప్రెగ్నెంట్ లేడీ లాగా వేషం వేసుకొని వెళ్ళేసి గుడికి అంతా వెళ్ళేసి ఎవరి ఇండ్లకన్నా గడప తొక్కేసి వస్తాడు. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ ఇలా గడిచింది. అందరినీ చూపించి తిరుపతిని కాపాడే గంగమ్మ తల్లిని చూపించకపోతే ఎలా అండి? ఈమె అండి తిరుపతి గంగమ్మ. గుడిలో ఇలా ఉంటుందండి. ఎలా ఉంది మా అమ్మవారు? చాలా చక్కగా ఉన్నారు కదండి. ఆమె ఆశీర్వాదం మీకు అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈమె అయితే మన గుళ్ళో ఉంటుందండి, తిరుపతిని కాపాడే ఆమె. తర్వాత నెక్స్ట్ బుధవారం తెల్లారుజామున ఆమె నిజస్వర రూప దర్శనం అయితే ఇస్తుందండి తిరుపతిలో. ఆ కళ్ళు పెట్టిన వెంటనే సెకండ్స్లోనే ఇది చేసేస్తారండి. అమ్మవారిని ఏమంటారు, చంప నరికేస్తారు. తర్వాత అదంతా మనము అక్కడికి పోయి చూడలేమండి, జనం ఫుల్గా ఉంటారు. కాబట్టి మేము టీవీలోనే చూస్తాము, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కనిపించదండి. తర్వాత ఇది మార్నింగ్ బుధవారం మార్నింగ్ అయితే ఆమె దర్శనం అయిపోతే అక్కడికి జాతర అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది బుధవారం ఈవినింగ్ వచ్చి ఈ రైట్ సైడ్లో ఒక అమ్మవారు ఉన్నారండి, గంగమ్మ తల్లి. ఆమె అక్కడికి వెళ్ళానండి. గంగమ్మ తల్లి మెయిన్ ఆమె చుట్టుపక్కల వాళ్ళ అక్క చెల్లెలు ఉంటారు కాబట్టి ఈవినింగ్ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని నేను మా వారు వెళ్ళేసి వచ్చామండి. ఇక్కడ కూడా బాగా జరుగుతుందండి జాతర. మీ ఊర్లో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.